సక్సెస్ అవ్వవు, నువ్వు వేరే ప్లాట్ఫామ్ చూసుకో అని ఇట్లా అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా పిలిచి అక్కడ కామన్ మ్యాన్లను మేము ఇస్తున్నాం అవకాశం అని పిలిచి పరువు తీసేయడం ఇన్సల్ట్ చేయడం. అంటే అది మొత్తం ఆ స్టేజ్ మీద జరుగుతుందంటే రియలా లేకపోతే స్క్రిప్టెడ్ అంటారా? ఏమో మేడం, వాళ్ళకు అంటే అన్న ఇంతకుముందు ఒక అన్న కూడా అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ చేసుకొని ఇట్లా కామన్ మ్యాన్లను మామూలుగా వాళ్ళ ఒక స్టంట్ లాగా పిలుస్తుర్రు అని అంటే నిజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా ఇది అదే కావచ్చు మేడం, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో కామన్ మ్యాన్, ట్రూలీ కామన్ మ్యాన్, మరీ గరీబోడు అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఇది రకరకాల అనుమానాలకు తావిస్తుంది మేడం. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే కామన్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టే కదా? అవును, ఇన్సల్ట్ నాకు ఆ ఇన్సల్ట్ అయింది, చాలా మందికి ఆ ఇన్సల్ట్ ఫేస్ చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు ఒక బిగ్ బాస్ అనే టీఆర్పీ స్టంట్ లాగా మేము కామన్ మ్యాన్లకు ఇస్తున్నాం అనుకుంటే ఇన్సల్ట్ చేయడమే తప్ప కామన్ మ్యాన్లకు అయితే రియల్గా సెలెక్ట్ చేస్తలేరు, కామన్ మ్యాన్లను అసలు వాళ్ళ అవకాశమే ఇస్తలేరు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కామన్ మ్యాన్లేనా సార్? ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు అక్కడికి, ఎందుకంటే నన్ను సెలబ్రిటీ నీకు ఫాలోవర్స్ ఉన్నారు అన్నప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ 15లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే కదా, మరి వాళ్ళని బేస్డ్ ఆన్ వాట్ క్రైటీరియా యూ సెలెక్టెడ్ దెమ్.